ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆనాడు యోబు గురించి మాట్లాడినాడు. ఏమని అంటే, నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినాడు. భూమి మీద అతని వంటి వాడెవడూనూ లేడు అని దేవుడు అపవాది అయిన సాతానునితో యోబు గురించి ఇంత గొప్పగా మాట్లాడినాడు. ప్రియ సహోదరి సహోదరా, మనందరికీ తెలుసు యోబు ఎన్ని శ్రమలను అనుభవించాడో, ఎంతగా నష్టాల పాలయ్యాడో. అనేకుల నుండి నిందలను, అవమానాలను, దుఃఖాన్ని, అనారోగ్యాన్ని భరించినాడు కదాండి. బహుశా ఇంతటి బాధ, ఇంతటి కష్టం, నష్టం ఏ మనుషునికి రాదేమో. ఇంతటి బాధలో కూడా యోబు గారు తన నోటి ద్వారా ఎక్కడా కూడా దేవునిని దూషించలేదు, ఆయనను ప్రశ్నించలేదు, ఆ దేవునిపై సనగలేదు, గునగలేదు. మనమైతే ఇలాంటి బాధలను తట్టుకోగలుగుతామా? ఇంతటి భక్తి గల జీవితం మనకుందా? నష్టంలో, కష్టంలో కూడా మన నోటి ద్వారా దేవునిని స్తుతిస్తున్నామా? లేక ప్రార్థించిన నోటితోనే దేవునిని దూషించే వారిమిగా ఉంటున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం భక్తి గల వారము, విశ్వాసులము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము. కానీ ధైర్యము లేని భక్తి, క్రియలు లేని విశ్వాసం మనలో ఉందండి. అనారోగ్యం నయం కాలేదంటే, అయ్యో నేను చనిపోతానేమో, నాకేమైనా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబానికి దిక్కెవరు అని దుఃఖిస్తూ దేవునిని ప్రశ్నిస్తూ ఉంటాము. ఆర్థిక సమస్యలు, అప్పులు వచ్చాయంటే ఇక నేను వీటి నుండి బయటకు రాలేను, ఈ అప్పులు తీర్చడం నా వల్ల కాదు, ఈ చదువులు, ఈ కుటుంబ పోషణ నా వల్ల అస్సలే కాదు అని అనుకునేవారుంటున్నారు. పిల్లలు పుట్టడం ఆలస్యమైనా, వివాహం జరగడం లేట్ అయినా ఇక నాకు అంతటి అదృష్టం లేదులే, నన్ను దేవుడు అంతగా దీవించడులే, నాకు సహాయం చెయ్యడులే, వారిలాగా నాకు మంచి లైఫ్ ఉండదులే అని కృంగిపోతాము. ఆశలు కోల్పోయిన వారిమిగా జీవిస్తాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధంగా ఉద్యోగంలో అభివృద్ధి లేకపోయినా, వ్యాపారం బాగా సాగకపోయినా, కుటుంబంలో నెమ్మది సంతోషం లేకపోయినా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారిని కోల్పోయినా, ప్రియులారా, ఈ విధంగా ఏదైనా బాధలొచ్చినా, కష్టాలొచ్చినా వెంటనే భక్తిహీనులమైపోతాము. ఏమేమో ఆలోచిస్తామో, ఎందరినో సహాయం చెయ్యండి అని అడుగుతాము. కానీ దేవుని మీద నిరీక్షణ లేక జీవిస్తున్నాము. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ప్రతిదినము సేవించే దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నేను కదల్చబడను అనే విశ్వాసం, నమ్మకం, భక్తి లేని వారిమిగా మనం ఉంటున్నామండి. కాబట్టే ఇంకా మనం కష్టాలలో, దుఃఖంలో విడుదల లేని వారిమిగా జీవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు తన వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అవును ప్రియులారా, మనం సేవించే మన దేవుడు రాయి వంటివాడు కాదు, చలనం లేనివాడు కాదు, తన బిడ్డల కన్నీటిని తుడవలేనివాడు అస్సలు కాదండి. గొప్ప శక్తి గలవాడు, అద్భుతాలు చేసేవాడు, తన బిడ్డలకు ఎంతో నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఇంత గొప్ప దేవునిని కలిగి ఉన్న మనము పిరికి వారిమిగా, భయస్థులంగా జీవించుదామా? అందుకు కాదండి దేవుడు మనల్ని రక్షించుకున్నది. భక్తిహీనులంగా ఉండడం దేవుని చిత్తం కాదు. ఈ దినము నుండి యోబు వలె యథార్థవంతులంగా, యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించుదాము. దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుదాము. వాక్యం సెలవిస్తుంది, జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైనారా అని సెలవిస్తుంది. ప్రియులారా, మన శ్రమలను బట్టి, మన బాధలు, కష్టాలు, మనకున్న భయాలను బట్టి మనం నశించడం, నిర్మూలం కావడం దేవునికిష్టం లేదు.
ఈ దినము నుండి దేవునికి ప్రార్థిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుదాము, యథార్థంగా నడుచుకుందాము. ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూస్తూ ఆయనకు మొరపెడదాము. నిరీక్షణ విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడే నా జీవితంలో రెండంతల ఆశీర్వాదములను దీవెనలను మనకు అనుగ్రహిస్తాడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ భక్తిని విడిచిపెట్టొద్దు, నీకున్న విశ్వాసాన్ని వదలొద్దు, నీ ప్రార్థన జీవితానికి నువ్వు దూరం కావద్దు. నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా యోబు వలె నమ్మకంగా దేవునిని స్తుతించు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఈనాడు నీ జీవితంలో ఏదైనా కార్యం ఆలస్యం అవుతుందంటే దాని వెనుక దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చెయ్యబోతున్నాడని నువ్వు గుర్తెరగాలి. నీ యొక్క నిరీక్షణ దానికి ఆధారం కావాలి. దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు, ఆలస్యమైన నా జీవితంలో గొప్ప మేలు చేస్తాడన్న నిరీక్షణ కలిగి నువ్వు జీవించితే, దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడు తప్పకుండా నీ ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్మిన బిడ్డలంగా మనకు విశ్వాసం అనేది ముఖ్యం. నమ్మకంతో జీవించడం అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి ప్రతి దినము దేవునికి ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి ఇష్టలంగా ఆయన హృదయానుసారులంగా నీతిమంతులంగా నడుచుకుంటే తప్పకుండా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు దేవా, సంరక్షించినారు, కాపాడినారు తండ్రి. ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా ప్రవ్వా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని మాట్లాడుతూ వచ్చారు దేవా. నిజమే తండ్రి, ఈనాడు మాకు కష్టం వచ్చిందంటే, శ్రమ కలిగిందంటే మా భక్తిని విడిచిపెట్టే వారిమిగా ఉంటున్నాము దేవా. బలహీనులమవుతున్నాము తండ్రి, భయాందోళన మధ్య జీవిస్తున్నాము దేవా. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నాకే ఎందుకు ఇలా అనుమతించాడు అని రకరకాలుగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ శోధిస్తూ ఉన్నాము దేవా. దయతో మమ్మను క్షమించండి తండ్రి. మీ దృష్టికి యథార్థవంతులంగా నీతిమంతులంగా జీవించే కృపను మాకు దయచేయండి. యోబు భక్తుని వలె నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. యోబు భక్తుడు అంతటి శ్రమలో కూడా మీ యందు నిరీక్షణ కలిగి నమ్మకంతో మీ సహాయం కొరకు ఎదురు చూశాడు కాబట్టే రెండంతలుగా ఆశీర్వాదములను పొందుకున్నాడు దేవా. అట్టి విశ్వాసం నిరీక్షణ మేము కలిగి ఉండేలాగున మీరే మాకు సహాయం చెయ్యండి. మేము కూడా దేవా రెండంతలుగా ఆత్మీయ మేలులను భౌతిక మేలులను పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మేలు చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. కీడుల నుండి కాపాడే తండ్రివైన మీ మీదనే ఆధారపడుతున్నాము దేవా. ఈనాడు ప్రవ్వా, మీరే మాకు ఆధారము, మీరే మాకు నిరీక్షణ దేవా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా పట్ల మీరే గొప్ప కార్యాలను జరిగించమని, ప్రతి కష్టం నుండి శ్రమ నుండి మీరే మమ్మను తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వారి విశ్వాసానికి తగినట్లుగా వారి ఎడల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా తోడుగా ఉండండి దేవా. అయ్యా, మీరే వారికి సహాయం చెయ్యండి తండ్రి. కావలసిన బలాన్ని క్షేమాన్ని అనుగ్రహించండి, తెలివిని దయచేయండి ప్రవ్వా. శత్రువుల నుండి, అపవాది ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. ఈనాడు దేవా, గొప్ప గొప్ప చదువులు చదువుకొని రకరకాల ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ బిడ్డలు తిరుగుతున్నారు దేవా. ఎంతమందినో ఆశ్రయిస్తున్నారు దేవా. ఏమీ పొందలేని వారిగా ఉంటున్నారు దేవా. ఎన్నో అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారు తండ్రి. దయచేసి
చేసి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డల్ని మీరు దీవించండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఎటువంటి అపాయం రాకుండా నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గవర్నమెంట్ జాబుల కొరకు అప్లై చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కోచింగులు తీసుకుంటూ పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉంటూ అయ్యా, నిత్యము మాకు సహాయం చేసే దేవుడోగా, మా మొరలను వినే దేవుడవుగా, మాకు శ్రేష్టమైనవి అనుగ్రహించే దేవుడవుగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా. మరి ప్రవ్వా, ఈ సమయాన నీ బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వేటికైతే అపాత్రులుగా ఉంటున్నారో, ఏ కార్యాలను వారి జీవితంలో చూడలేని వారిగా ఉంటున్నారో వాటన్నిటికీ నీ బిడ్డలను పాత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీరే వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి. ఎలాంటి అక్కర కొరత లేకుండా చక్కగా ఘనంగా వివాహం జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థిస్తున్నాం దేవా. సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం చేసుకోవాలని ఆశపడుతున్న ఆశను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ప్రవ్వా బిడ్డలకు ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా. లోన్స్కి అప్లై చేసిన బిడ్డల్ని కూడా కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాలను వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కుటుంబంలో ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అత్యధిక సఫలతను, ఆశీర్వాదములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తము వేరు ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా తోడయ్యుండండి దేవా. ప్రతి పనిలో సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ప్రియులు ఏమి చేసినా, ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమకరంగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం దయచేయమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి. దుష్టి నుంచి, అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. మీరే వారిని పోషించండి. అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా మేము ప్రార్థిస్తున్నాము. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రవ్వా, రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. పరీక్షలు రాస్తుండగా మీరే వారికి చక్కటి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎండ వేడిమి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, నీ బిడ్డలు ఇంతవరకు రాసిన
ప్రతి సబ్జెక్ట్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా అన్ని సబ్జెక్టులో చక్కటి మార్కులు సాధించి మంచి పర్సంటేజ్ను పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి ప్రవ్వా ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డలకు మంచి స్కూల్లో అడ్మిషన్స్ కావాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. టెస్ట్లంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఆ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో బిడ్డలు సెలెక్ట్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. వారు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. సంతానం లేక బాధపడే బిడ్డలందరినీ ఈ సమయాన కనికరించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా కుమారులను కుమార్తెలను అనుగ్రహించే దేవుడో మీరే తండ్రి. అయ్యా మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడో మీరే తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కటి గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అయ్యా కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు సిద్ధపరచండి తండ్రి. అయ్యా మీరే వారిలో ఉండే భయాన్ని తొలగించండి, టెన్షన్ని తీసివేయండి నాయనా. డాక్టర్స్కి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. పరమ వైద్యుడిగా ఉండి నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తల్లుల్ని మీరు దీవించండి దేవా. రకరకాల రోగాల నుండి వ్యాధుల నుండి తల్లిని బిడ్డని మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. వ్యాధి రోగాలు నొప్పులతోటి జబ్బులతోటి కృంగిపోతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు కనికరించి మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా మీ చిత్తమైతే దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో ప్రతి బిడ్డను తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేసి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల కష్టాల గుండా శ్రమల గుండా వ్యాధుల గుండా బాధల గుండా వెళ్తుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కష్టాల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు వారు కూడా వారి కలిగినటువంటి కష్టం బాధను బట్టి పట్టుదలతో మీకు ప్రార్థించి మీ వద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వారి కష్టం వ్యాధి బాధ ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలను మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో జరగబడే పరిచర్యను కూడా దీవించండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారికి కావలసిన భద్రత క్షేమాన్ని జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అనేక చోట్ల బిడ్డలు సువార్త ప్రకటించబడుతుండగా దేవా మీ చిత్తంలో ఉన్న ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా విశ్వాసులుగా పిలువబడే కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. నీ బిడ్డని రక్షించండి, కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ఈ సమయాన ప్రవ్వా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారి పక్షమును సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మిమ్మల్ని ఎరగని వారు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ రక్షించండి దేవా. అన్యులుగా ఉన్న బిడ్డలను మీ బిడ్డలుగా మార్చుకోండి దేవా. అయ్యా ప్రవ్వా దయచేసి ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప రక్షణ కార్యం జరిగించండి. అయ్యా బిడ్డలందరినీ పాపం నుండి విడిపించండి. నీతికి దాసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. నీ ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి సహాయం చేయమని వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని అపవాది నుండి ఆటంకాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.